At some point, you were obsessed with watching animal videos, animals fight చేసుకునే videos. ఇన్స్టాగ్రామ్ మానేయండి. చిక్రీ చిక్రీ సాంగ్ కి చాలా మంది డాన్స్ చేస్తారు. షేన్ వార్న్ అని ఒక లెజెండరీ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. హార్ట్ బ్రేక్ అంటే క్రికెట్ అని చెప్తా. 24 years ఒక ఇంజరీ అయింది. ఏ వర్డ్ డిలీట్ చేస్తారు? వైరల్. వైరల్, ఓకే. ఎందుకంటే అది విని 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 చోలో నుంచి రక్తం కాస్తుంటది. మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం అయితే వైరల్. డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఏఐ అనేది వాడాల్సిందే. నాకు ఎప్పుడైనా బిజినెస్ లో మై కాన్సెప్ట్ ఇస్. సార్ ఇప్పుడు కొంచెం డిగ్ చేసాం మీ పాస్ట్ లో. పాలిటిక్స్ అయ్యేటి అవుతుంటే కానీ సో మనమైతే స్క్రీన్స్ తో అయితే గ్రో అవ్వలేదు. ఇండియన్ ఎడ్యుకేషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతుంది. హలో హెచ్ఎంటీవీ వ్యూయర్స్, వెల్కమ్ టు మైక్ మీద మాట. మనం చూసుకుంటే క్రికెట్ పిచ్ నుంచి ఆంటర్ప్రెన్యూర్షిప్ వరకు అన్ని రికార్డ్ హిట్సే. ఇవాళ మనతో ఉన్నారు మిస్టర్ నిరంజన్ పగడాల, ఫౌండర్ ఆఫ్ యెల్లో స్లేట్ అండ్ 8 Views డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో లుక్ ఫార్వర్డ్ ఫర్ అ వెరీ ఎంథూసియాస్టిక్ కాన్వర్సేషన్ విత్ us. సో వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్స్ వినీలా. సో హౌ యు బీన్? ఆల్ గుడ్. గోయింగ్ గుడ్. బిజీ. యా సార్, ఇప్పుడు మనం చూసుకుంటే క్రికెట్ which is a sport, very versatile. అక్కడ నుంచి డిజిటల్ మార్కెటింగ్, how has this journey been? ఐ వుడ్ సే నా మొత్తం లెర్నింగ్స్ అంతా క్రికెట్ ఫీల్డ్ లోనే అయ్యాయి. ఎందుకంటే స్కూల్లో నుంచి స్టార్ట్ చేశాను. అట్ ద ఏజ్ ఆఫ్ 9 క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి అండర్ 13, అండర్ 16, అండర్ 19 ఈ ఏజ్ గ్రూప్ క్రికెట్స్ ఆడుకుంటూ రంజీ వరకు ఆడాను. సో అక్కడ వచ్చే లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అసలు అది ఏ క్లాస్ రూమ్ కూడా నేర్పించలేదు. ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని తట్టుకోగలిగే స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఆ లెర్నింగ్స్ అన్నిటితో నేను జాబ్ ఒక 7 years చేశాను. చేసిన తర్వాతనే అక్కడ కూడా ఒక ఐడియా వచ్చింది, ఒక ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అని. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు మాకు యూజువలీ ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ తెలీదు, ఎడ్యుకేషన్కి టైం ఉండదు. సో ఆ 7 yearsలో నేను నేర్చుకున్న తర్వాత ఒక ఓన్ కంపెనీ పెట్టాలని ఎప్పటి నుంచో ఉండే. అండ్ డిజిటల్ ఫీల్డ్ ఎందుకు ఉండే అంటే ఒక ప్లేస్లో కూర్చొని నేను ఏదో ఇంపాక్ట్ ఎక్కడో క్రియేట్ చేయొచ్చు. టుడే అసలు వరల్డ్ మొత్తం డిజిటల్కి మూవ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో జస్ట్ నాకు ఆ ప్యాషన్ ఉండే, క్యూరియాసిటీ ఉండే, ఇది కూడా ఈ రోజు కూడా అదే డ్రైవ్ చేస్తుందండి డిజిటల్. సో ఐ థింక్ ఆ జర్నీ అలా అయిపోయింది అండ్ అన్ని కలిసి వచ్చాయి. సార్ ఇప్పుడు కొంచెం డిగ్ చేసాం మీ పాస్ట్ లో. మీరు చూసుకుంటే చైల్డ్హుడ్ లో మీరు చెప్పింది యు వర్ ఫ్యాసినేటెడ్ బై 2 things. వన్ ఈస్ క్రికెట్ అండ్ వన్ ఈస్ ఇంటర్నెట్. సో అప్పుడు చూసుకుంటే ఇంటర్నెట్ మేబీ అంత వోగ్లో లేదు ఇప్పుడు ఉన్నంతగా. సో ఆ రోజుల్లోనే మీరు ఇంటర్నెట్ అండ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్, లైక్ యూ సెడ్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఇట్? అంటే ఇంటర్నెట్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్, లైక్ యూ సెడ్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఎట్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ ఫ్యాసినేషన్ ఎందుకు వచ్చిందంటారు? సో అప్పుడు ఒక ఫోన్ కాల్ యూఎస్కి చేయాలనుకోండి, పర్ మినిట్ సమ్ 50 or 100 rupees అవుతుంది. అండ్ సడన్ గా నాకు ఈ థాట్ వచ్చింది, ఎవరో ఎక్కడో కనిపించింది, నాకు ఇంటర్నెట్ నుంచి కాల్ చేయొచ్చు ఫ్రీగా. అది కూడా అంటే ఇంటర్నెట్ ఛార్జెస్ ఆ కెఫేకి సమ్ 100 rupees per hour కట్టేస్తే నేను ఆ టైంలో నేను ఈ ఫ్రీ కాలింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి వాళ్ళకి కాల్ చేస్తుంది. వాళ్ళకి నాకు టైం కూడా తెలియదు. నేను 3-4 PM ఇండియా టైంకి చేస్తుండే, వాళ్ళకి ఇంకా వాళ్ళు పడుకొని ఉంటుండే. వాళ్ళు పాపం ఆన్సర్ చేసి అవన్నీ చేస్తుండే. బట్ ఆ ఫ్యాసినేషన్ సడన్ గా నేను ఇంటికి వచ్చి మన కజిన్తో మాట్లాడాను. అతను డాలస్లో ఉంటున్నాడు, నేను ఫోన్ చేశానంటే వాళ్ళు షాక్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎలా చేసావు, ఇంత కాస్ట్ అవుతుంది కదా అంటే నేను ఈ అమౌంట్లో చేశాను. సో అక్కడ నుంచి ఆ ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది. అండ్ టు బి ఆనెస్ట్, ఐ సా త్రూ ఆ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఇంటర్నెట్. తర్వాత నుంచి నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు కూడా చాలా తక్కువ మందికి ఇవన్నీ తెలుసు. సో ఆ క్యూరియాసిటీ బిల్డ్ అవుతూ సడన్గా నేను జాబ్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తే యాక్చువల్లీ డబ్బులు సంపాదించవచ్చు ఒక కంపెనీ కోసం అని చూశాను. నేను కళ్ళతో ఎలా రెవెన్యూ పెరుగుతుందో చూశాను. సో దాని తర్వాత వేరే కంపెనీస్కి మనం హెల్ప్ చేద్దాం, మనం కంపెనీ పెట్టి అని అలా నేను డిజిటల్ ఫీల్డ్లో మొత్తానికి వెళ్ళాను. సో ఇప్పుడు నిరంజన్ గారు, మనం ఒక ఫేక్ పిచ్ క్రియేట్ చేద్దాం. దేర్ ఇస్ అన్ IPL ఆడిషన్, ఓకే. అందులో ఇఫ్ యూ వర్ టు బిడ్, సో మీరు మీ క్రికెట్ జర్నీ మీద ఎక్కువ బిడ్ చేస్తారా ఆర్ యాజ్ అ డిజిటల్ స్ట్రాటజిస్ట్? ఇప్పుడు IPL పిచ్ అంటే డెఫినెట్గా క్రికెటే బిడ్ చేస్తాను. బికాస్ డిజిటల్లో ఇంకా చాలా జర్నీ ఉంది. క్రికెట్ నేను ఒక 15 years ఆడాను. ఆ స్టేజ్ వరకు వచ్చాము. అంటే
రంజీ తర్వాత ఆ టైంలో నెక్స్ట్ స్టేజెస్ ఆల్మోస్ట్ ఇండియా. ఇండియన్, అవును. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాను. ఇంకా డిజిటల్లో నాకు చాలా జర్నీ ఉంది, చాలా చేంజెస్ అవుతున్నాయి ఇవన్నీ రావడంతో వేరే. సో ఐ థింక్ ఐ వుడ్ గో యాజ్ అ క్రికెటర్. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ 8 views. సో ఐ హావ్ సీన్ ఇన్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ దట్ 8 views అంటే యూ హ్యావ్ 8 aspects of digital marketing that your team works on. So you started off with 2 people and it's a team of around 100 to 150 right now. So how has that journey been? సో ఫస్ట్ ఒక క్లారిటీ ఉండే నాకు ఆ టైంలో. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఇట్ వాస్ వెరీ న్యూ. ఈరోజు ఏఐ ఎలా ఉందేనో ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ అలా ఉండే. సో కానీ జనాలకి తెలుసు డిజిటల్కి వెళ్తుంది వరల్డ్, మనము మూవ్ అవ్వాలని చెప్పేసి కంపెనీస్ కి కూడా తెలుసు. సో మేము ఇలా ఆఫర్ చేస్తున్నామంటే ఇట్ వాస్ వెరీ న్యూ. అండ్ నాకు ఎప్పుడైనా బిజినెస్ లో మై కాన్సెప్ట్ ఇస్ ఒక ఏరియాలో ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ లేదో అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ హెడ్ స్టార్ట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ కేటగిరీ మీరు ఏదైతే పిక్ చేస్తారో దాంట్లో ఇనఫ్ బిజినెస్ ఉండాలి. నేను ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ పెడతా కానీ కస్టమర్లే లేరు, ఇనఫ్ కస్టమర్స్ లేరంటే అది కొత్తగా ఉన్న వేస్ట్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏమున్నాయంటే డిమాండ్ హై ఉంది, ప్లస్ యూస్ఫుల్ ఉంది కంపెనీస్కి, ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ డిజిటల్ మార్కెటింగ్ చేయడంతో కంపెనీకి డబ్బులు వస్తుంది. ఇట్ ఈస్ ది ఎండ్ గోల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్. సో ఆ జర్నీలో నేను ఉండగలుగుతా అని చెప్పి అలా స్టార్ట్ చేశాను డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో ఇట్ హస్ బీన్ గుడ్ బికాస్ ఈ రోజు వరకు కూడా మాకు లీడ్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. మేము ఎప్పుడు పోయి లీడ్స్ కోసం చూడలేదు, అది ఆటోమేటిక్ వచ్చింది. అండ్ నాకు ఇంకో జర్నీ వాట్ ఐ వాస్ పర్టికులర్ ఇస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుండాలి. నా ఒక్కడికే కాదు, అరే అందరు పని చేయండి 10 ఏళ్ళు మీరు మండే టు సండే పని చేయాలి, రాత్రి వరకు మిడ్-నైట్ వరకు పని చేయాలంటే డ్రైన్ అవుట్ అయిపోతారు. సో స్టార్టింగ్ నుంచి ఆ బ్యాలెన్స్ చూసుకొని మా ఎంప్లాయీస్ది కూడా హౌ విల్ దేర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బి అని ఆలోచించి, అండ్ మాకు కొంచెం వాట్ ఎవర్ వర్క్ కూడా చేసేది ఇంట్రెస్టింగ్ ఉండే వర్క్ చేయాలని ఉండే నాకు. సో ఆ జర్నీలోనే ఇలా వచ్చేసాం. సో ఇట్స్ నాట్ దట్ మనం కింద మీద పడి 10 yearsకి టూ మెనీ స్ట్రగుల్స్ ఉండి ఐ విల్ నాట్ రియాలిటీ చెప్పాలంటే డెఫినెట్ ఛాలెంజెస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ ఈ వేలో కూడా కంపెనీని బిల్డ్ చేయవచ్చు. ప్రతి ఒక్క కంపెనీని అదే వేలో బిల్డ్ చేసే అవసరం లేదు. కెన్ యూ బీ స్మార్ట్ అండ్ బిల్డ్ ఇట్ బెటర్. సార్ ఇప్పుడు సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్, కెన్ వి డెల్వ్ అ బిట్ డీపర్ ఇంటూ ఇట్? యా షూర్. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్టు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ కాంపిటీషన్ లేదు, బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి స్ట్రీట్లో దేర్ ఆర్ 2 to 3 డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. కంపెనీస్ ఆల్సో హ్యావ్ కమ్ టు నో ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇంటర్నల్గా కూడా టీమ్స్ ఉంటున్నారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ కాంపిటీషన్? సో ఈ నాకు తెలిసి ఐ థింక్ నాకు రీసెంట్గా ఎవరో చెప్పారు 200 to 300 ఏజెన్సీస్ హైదరాబాద్లో ఉన్నాయని. సో మేము ఎప్పుడు ఫ్రాంక్లీ కాంపిటీషన్ చూడలేదు, కానీ వన్ బిగ్ ఫ్యాక్టర్ నేను ఏదైతే చూసానో టీమ్ బిల్డింగ్. టు బిల్డ్ అ టీమ్, కీప్ దమ్ మోటివేటెడ్ అండ్ కంటిన్యూస్లీ కీప్ లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ అని నాకు అర్థమైంది. ఈ టీమ్ బిల్డింగ్ అనేది కూడా నేను క్రికెట్లో నేర్చుకున్నాను, బికాజ్ ఐ వాజ్ క్యాప్టెన్ ఫర్ నంబర్ ఆఫ్ టీమ్స్. అండ్ క్రికెట్లో ఏమవుతుందంటే ఏ స్పోర్ట్లో అయినా ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ప్లేయర్స్. ఎవడో రిచ్ ఉంటాడు, ఎవడో హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అసలు రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ అసలు ఇవేం ఉండవు. నార్మల్లీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ అయ్యేటివి అవుతుంటాయి, కానీ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ ఉండవు. దెన్ ఇట్ ఈస్ ద క్యాప్టెన్, ద లీడర్, యూ హ్యావ్ టు మేనేజ్ ద ప్లేయర్స్. సో అక్కడ మాకు చాలా లెర్నింగ్స్ అయ్యాయి. సో ఈ 10-member టీమ్ 20-member టీమ్స్ అనేది బిల్డ్ చేయవచ్చు, కానీ టు గో ఫ్రమ్ 50 to 100 అదొక డిఫరెంట్ బాల్ గేమ్. సో అదొక స్ట్రక్చర్డ్ మేనర్ లో తీసుకెళ్లడం ఐ థింక్ ఈస్ వన్ ఫ్యాక్టర్ దట్ ఇస్ పుట్ అస్ ఫ్రంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏఐ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తుంది కదా, 3 years 4 years బ్యాక్ నుంచే మేము ప్రిపేర్ అవుతున్నాం. సో వాట్ ఎవర్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ లో వస్తుందో, నెక్స్ట్ 2 years లో వస్తుందో, మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం మార్కెట్లో విల్ బి అహెడ్. సో ఏఐ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం, ఎక్స్పర్ట్స్ ని పిలిచాము, మన టీమ్స్ ని ట్రైన్ చేసుకున్నాము. సో టుడే వీఆర్ రెడీ. ఏఐ ఎంత వాడాలో అంత వాడుతున్నాము, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎంత అవ్వాలో అంత చేస్తున్నాం, బికాస్ మనం ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి. సో ఐ థింక్ ఈ రెండు టీమ్ బిల్డింగ్ అండ్ బీయింగ్ అసలు నెక్స్ట్ టైం వస్తుంది, అది ఏం వాల్యుబుల్ ఉందో అది చేసుకుంటే దెన్ ఐ థింక్ ఎనీ బిజినెస్ కి హెల్ప్ అవ్వాలి.
కానీ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఏఐ ఈజ్ స్లోలీ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్, ఈవెన్ మ్యాన్ పవర్. ఇంతకుముందు మనం చూసుకుంటే లైక్ ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్న ప్లేస్లో ఇట్స్ డెఫినెట్లీ కటింగ్ డౌన్ ఆన్ సమ్ మ్యాన్ పవర్ అయితే ఈజ్ ద ఫ్యాక్ట్. సో ఇప్పుడు యాజ్ ఎ కాంటెంట్ మార్కెటర్ మైసెల్ఫ్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు సపోజ్ మనం చాలా మంది క్లయింట్స్కి పిచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, లైక్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏముందమ్మా జీపీటీ ఉంది కదా రాసేసుకుంటాము, సో వీఆర్ కటింగ్ డౌన్ ఆన్ దీస్ మెనీ పీపుల్ అని. సో టీమ్ బిల్డింగ్, ఐ మీన్ బీయింగ్ అహెడ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్, ఇట్స్ గుడ్. బట్ ఇప్పుడు మనం క్లయింట్ సైడ్, క్లయింట్ డిరెక్షన్లో చూసుకుంటే వాళ్ళు మెనీ థింగ్స్ దట్ థింకింగ్ దట్ ఇది మనం హ్యాండిల్ చేసేయచ్చు ఇన్ హౌస్, లేకపోతే దీనికి ఇప్పుడు ఏం ఇంటర్వెన్షన్ అవుట్ సైడ్ ఏజెన్సీది అవసరం లేదు. సో అక్కడ ఇప్పుడు ఈ టెరబుల్ కట్ త్రోట్ కాంపిటీషన్ ఏదైతే ఉందో, లేకపోతే క్లయింట్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో, సో హౌ కెన్ ఏజెన్సీస్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్? సో మాకు లాస్ట్ ఇఫ్ యూ టేక్ సరే ఇప్పుడు ఈ లాస్ట్ 1 year చూస్తే మా బిజినెస్ పెరిగింది, మా టీమ్ సైజ్ కూడా పెరిగింది. ఏ యూజ్ చేయట్లేదా, బాగా వాడుతుంది. కానీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంటీవీ ఉంది, హెచ్ఎంటీవీ ఒక యాడ్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు వినీలా గారి బదులు ఇంకెవరినో పెట్టేస్తారు ఏఐ మోడల్. అంత ఈజీ కాదు అది వర్కౌట్ అవుతుంది. వెన్ యు ఆర్ దేర్, మీరు ఒక అథారిటీ ఆల్రెడీ బిల్డ్ చేశారు, ఒక అథెంటిసిటీ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, మీరు మాట్లాడినప్పుడు ది ఇంపాక్ట్ ఈస్ మచ్ మోర్, రీచ్ కూడా ఎక్కువ ఉంది, రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ మేము బ్రాండ్స్ దగ్గర వెళ్తున్నప్పుడు చాలా మంది బ్రాండ్స్ ఏమంటున్నారంటే ఏఐ వాడొద్దు ఎక్కువ, ఎందుకంటే ఏఐ వాడితే ప్రతి ఒక్కడు వాడుతున్నాడు, మన కంటెంట్ అంతా అందరిది ఒకటేలాగా ఉంది. సో ఇప్పుడు నాకు ఒరిజినల్ కాంటెంట్ కావాలి. ఒరిజినల్ కాంటెంట్ కావాలంటే ఏంటి, ఇప్పుడు మీ టీమ్ దినేష్, చైతన్య ఇలా అందరూ వచ్చి ఇప్పుడు మీరు షూట్ చేశారు అనుకోండి, దెన్ రిజల్ట్ ఈస్ బెటర్ అని చూస్తున్నాం. ఏఐ అనేది అందరికి యాక్సెస్ ఉంది, అందరు అదే టైప్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో నా ప్రకారం అయితే ఒరిజినల్ కాంటెంట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్. ఏఐ అనేది వాడాల్సిందే, ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కానీ నేను మొత్తం పని ఏఐతో చేస్తా అంటే ఆ రిజల్ట్ అంతా రావట్లేదు. కానీ ఏఐ డెఫినెట్ గా వాడాలి. ఈ ఏఐ రావడంతో ఆ అల్గోరిథమ్స్ కూడా ఎంత బాగా అయిపోయాయి అంటే అసలు మనము దాంట్లో నుంచి బయటికి రావడం చాలా పెద్ద ఎఫర్ట్. కానీ వన్ థింగ్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ మధ్యలో వార్ నడుస్తుంది, ఆ టైంలో ఏంది జనాలు వెళ్ళి కొట్టుకుంటుండే, లైక్ స్ట్రైట్ హెడ్ ఆన్ వెళ్తుండే. ఇప్పుడు చూస్తే డ్రోన్స్ స్టార్ట్ అయిపోయింది, లైక్ మోర్ దెన్ పీపుల్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ ఫైటింగ్, మీకు డ్రోన్స్ తో ఎయిర్ త్రూ అవుతుంది. సో నిరంజన్ గారు, మేము ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ డిగౌట్ చేసాము. ఎట్ సమ్ పాయింట్ యు ఆర్ అబ్సెస్డ్ విత్ వాచింగ్ యానిమల్ వీడియోస్, యానిమల్స్ ఫైట్ చేసుకునే వీడియోస్. సో అది మనం చూస్తూ ఉంటే లైక్ దాంట్లో వీ గెట్ హుక్డ్ అప్ అండ్ వీ కీప్ వాచింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అందరికీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందంటే, ఏదో మేకప్ ట్యూటోరియల్స్, కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి చూస్తాం. సో దేర్స్ అ లాట్ ఆఫ్ ఎయిమ్లెస్ స్క్రోలింగ్ ఆల్సో వీ కెన్ సే. కానీ అకార్డింగ్ టు రీసెంట్ స్టాట్స్ మనం చూసుకుంటే ఈ ఎయిమ్లెస్ స్క్రాలింగ్లోనే చాలా వరకు బ్రాండ్స్ లైక్ వాళ్ళకి తెలిసి దే ఆర్ మూవింగ్ టు దాట్ పర్టికులర్ బ్రాండ్ అనేది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు ఉన్న ఈ తక్కువ అటెన్షన్ స్పాన్లో హౌ టు కీప్ పీపుల్ హుక్డ్ అప్? హుక్డ్ అప్ అంటే ఇప్పుడు మనం కంప్లీట్లీ డిస్ట్రాక్టెడ్ మైండ్లో ఉన్నాం, రైట్? ఈ రోజే మా ఆఫీస్లో చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ మానేయండి నేర్చుకోవడానికి. ఎందుకంటే మనం దాంట్లో ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం, ఆ 1 minute లో ఏదో క్లిప్ వస్తే బాగా అనిపిస్తుంది, కానీ దాంట్లో నేర్చుకోవడం అనేది హార్డ్లీ 5-10%, రైట్? ఇన్స్టెడ్ నేను ఏమన్నానంటే యూట్యూబ్ లో లాంగర్ వీడియోస్ చూడండి, కొంచెం డెప్త్ ఉంటుంది, నేర్చుకోవడానికి ఇంకా బెటర్ ఉంటుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళామనుకోండి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ లో ఉన్నాం, అది ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఏదో ఇక్కడక్కడ టిడ్బిట్స్ వస్తే మనం ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ అది జస్ట్ టాప్ లెవెల్ నాలెడ్జ్ వరకే. కానీ నేను అదే ఫీల్డ్లో ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా, అయినా కానీ నేను చెప్తాను దట్ ఈస్ సంథింగ్ యూ టు బి, అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి మన టైంతో. కానీ అది చాలా కష్టం కూడా, కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ టైం దొరకంగానే మనం ఇంకా వెళ్ళిపోతాం ఈ ప్లాట్ఫామ్స్ మీద. ఆ ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళంగానే అంటే ఈ ఏఐ రావడంతో ఆ అల్గోరిథమ్స్ కూడా ఎంత బాగా అయిపోయాయి అంటే అసలు మనము దాంట్లో నుంచి బయటికి రావడం చాలా పెద్ద ఎఫర్ట్, చాలా కష్టం. ఎందుకంటే ఆ బ్యాక్ ఎండ్ లో కూడా ఎలా పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ఎలాంటి టీమ్స్ ఉన్నాయి వాళ్ళకు, మనల్ని ఎంత టైం అంటే అంత ఎక్కువ టైం ఆ ప్లాట్ఫామ్లో స్పెండ్ చేయాలని సైకాలజీతో ప్లే చేయడానికి చాలా వెరీ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ పనిచేస్తున్నారు. దాంట్లో నుంచి యూనో బయటికి రావడం కష్టం. సో ఈ డిజిటల్ డీటాక్స్ అని ఇవన్నీ చేస్తాం, కానీ మళ్ళీ బ్యాక్ టు సేమ్ హ్యాబిట్స్ వచ్చేస్తాం. ఎందుకంటే ఆ ఫార్ములాస్ వాళ్ళది అంత స్ట్రాంగ్ ఉంది, వాళ్ళు మనల్ని హుక్డ్లోనే పెడతారు. సో లెర్నింగ్ వైజ్ నాకైతే ఐ డోంట్ ఫీల్ అంత లెర్నింగ్ ఉంటుంది. కానీ ఎంతవరకు అయితే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నాం అంటే ఓకే,
కానీ వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. పెట్టుకోకూడదు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ లెర్నింగ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఏదైనా కాయిన్కి వీ హ్యావ్ బోత్ సైడ్స్, ద ప్రోస్ అండ్ ది కాన్స్. సో ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఎంటర్ అయిన తర్వాత సో కేర్ఫుల్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఏదో ఒక ప్రోడక్ట్ మనం జెన్యూన్ అనుకుంటాము. సో రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ కొలీగ్స్ టోల్డ్ మీ, జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక వస్త్రాలయ యాడ్ వచ్చింది, లైక్ ఆథెంటిక్ ఇండియన్ శారీస్ అని, కాంచీ శారీస్ అని. సో షీ ఆర్డర్డ్ దెమ్, వాళ్ళ నంబర్ ఇచ్చారు, పేమెంట్ గేట్వే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద ఆర్డర్, ఎవ్రీబడి వాజ్ గాన్, పుఫ్, నథింగ్ దేర్. సో ఈవెన్ లైక్ ఎవరిని రీఫండ్ అడుగుదామంటే కూడా అక్కడ ఎవరు లేరు. సో మనకి ఏది ఆథెంటిక్కో ఏది కాదో కూడా తెలియట్లేదు. సో వాట్ ఆర్ ది సేఫ్టీ మెజర్స్ ఆర్ ప్రికాషన్స్ షుడ్ పీపుల్ టేక్? అంటే న్యూ బ్రాండ్స్కి అలా చూడడం కష్టం. మనము ఇంకా చాలా మనం సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వేర్ ద వరల్డ్ ఈస్ మూవింగ్, ఈ స్కామ్స్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే ఏదైతే డిజిటల్ హెల్ప్ చేస్తుందో, మీరు ఇంట్లో ఉండి మీరు ఏమైనా చేసుకోవచ్చు, అక్రాస్ ద వరల్డ్ ఏ పని అయినా చేయవచ్చు అనేది, అదే కాన్సెప్ట్ వాడి స్కామ్స్ అవుతుంది. డిజిటల్ అరెస్ట్ కానీ ఇవన్నీ కామన్ అయిపోయింది. కానీ వన్ థింగ్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ మధ్యలో వార్ నడుస్తుంది, ఆ టైంలో ఏంది, జనాలు వెళ్ళి కొట్టుకుంటుండే, లైక్ స్ట్రైట్ హెడ్ ఆన్ వెళ్తుండే. ఇప్పుడు చూస్తే డ్రోన్స్ స్టార్ట్ అయిపోయింది, లైక్ మోర్ దెన్ పీపుల్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ ఫైటింగ్, మీకు డ్రోన్స్ తో ఎయిర్ త్రూ అవుతుంది. అండ్ ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిందో, ఇంకా ఫ్యూచర్ నేనేం చూస్తున్నానంటే సైబర్ వార్స్ విల్ బి హ్యూజ్. కంట్రీస్ కొట్లాడాలనుకున్న దాంట్లోనే అవుతుంది. ఏఐ రావడంతో అసలు మనకు ఇప్పుడు లింక్ వస్తుంది, మనం లింక్ కొట్టామనుకోండి, ఆ లింక్ ఇంకా మీ ఫోన్లో ఏముందో, మీ సిస్టంలో ఏముందో, ఇట్ కెన్ గో అప్ టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ రీడింగ్. దీనికి టీమ్స్ వేరే వేరే కంట్రీస్లో కూర్చొని ఉన్నాయి. సో ఈ సైబర్ వార్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ సైబర్ అటాక్స్ రీసెంట్గా కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము, మా క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు, చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీరు చెప్పే స్కామ్స్ అయితే అవి ఎలా అయినా నడుస్తుంటాయి, అటెంప్ట్స్ నడుస్తుంటాయి. మనం ఓన్గా జెన్యూనిటీ మనం చెక్ చేసుకొని చూడాలి, కానీ మన ఓన్ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఎస్పెషల్లీ కొత్త ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి, ఏదో ఒక పాయింట్లో యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఇది జెన్యూనా కాదా. ఇలాంటి కేసెస్ మీరు చెప్పింది చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి అది ఇంకెక్కువనే అవ్వబోతుంది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏఐ ఇస్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్. సో మీరు అంటున్నట్టు ఈవెన్ డిజిటల్ కానీ ఏదైనా కానీ దెర్ హ్యావ్ బీన్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఓవర్ వెదర్ ఇట్స్ మోర్ ఆఫ్ అ బూన్ దాన్ అ బెయిన్, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని. సో ఇప్పుడు మనకి ఏఐతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, యూజెస్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం. బట్ ఏఐ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ రిపుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీప్ ఫేక్స్ కానీ, ఫేక్ వీడియోస్ కానీ, పిక్చర్స్ కానీ. ఇన్ రియాలిటీ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఐడెంటిఫై అది ఫేకా రియలా అని. సో వేర్ ఇస్ వరల్డ్ హెడెడ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్? అది ఇంకా ఇంకా బెటర్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ తెలుసుకోవడం కూడా ఒక స్టేజ్ తర్వాత కొందరు ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేస్తే అది తెలుసుకోవడం కూడా కష్టం ఈరోజు. అండ్ ఇంకో 6 months 1 year ఆగితే అసలు యూ కెనాట్ ఐడెంటిఫై. సో అవనేది క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఒకటి ఏం ప్రపోజ్ చేసిందంటే, ఐటీ యాక్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు ఏఐ త్రూ కాంటెంట్ చేశారనుకోండి, మీరు ఒక పెద్ద లేబుల్ పెట్టారు, ఏఐ వాడాము ఈ వీడియోలో. సో బ్రాండ్, కానీ అది ఆ లేబుల్ పెట్టామనుకోండి, యూజర్కి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా కంటెంట్ చూడడం. సో ఆ రూల్ మంచిదా కాదా చెప్పలేం, కానీ డెఫినెట్లీ కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి. కానీ ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళైతే ఆ లేబుల్ పెట్టరు, బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు మిస్యూజ్. సో మనము వీఆర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్, ఒక ట్రికీ సిచ్యువేషన్ లో ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో, ఆ టైంలో కూడా ఇంటర్నెట్ వచ్చినప్పుడు కొత్తలో చాలా అప్లికేషన్స్ ఉండే, ఇప్పుడు కూడా ఏఐ వచ్చేటప్పుడు. కానీ ఇది మచ్ మోర్ పవర్ఫుల్ టు డూ ఈవెన్ ద రాంగ్ థింగ్స్. అఫ్ కోర్స్ గుడ్ థింగ్స్ అయితే అసలు అడిగే అవసరం లేదు. అసలు మొత్తం వే ఆఫ్ వర్కే చేంజ్ చేసేసింది ఏఐ. సో గుడ్ అండ్ బ్యాడ్ అన్నిట్లో ఉంటాయి, అలానే దీంట్లో కూడా ఉంది. కానీ ఇది ఆగదు, ఇంకా బెటరే అవుతుంది. యాక్చువల్లీ యుఎస్ లో చాలా యాక్షన్ ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, మనం అక్కడ వరకే చూస్తున్నాం. దాని బియాండ్ కూడా చాలా అవుతుంది ఏఐలో. సో ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్. మనకి ఇంకో 2-3 years లో వరల్డే వాట్ జాబ్స్ ఏదైతే చూస్తున్నామో అన్ని చేంజ్ అయిపోతుంది. దేర్ ఇస్ నో డౌట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సార్, లైక్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ దిస్ జనరేషన్
this Gen Zs and all that. So manam grow అయినట్టు like playing in a playground, swings and all that fun ఏదైతే ఉందో, like because ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ or parents are busy, సో మనమైతే స్క్రీన్స్తో అయితే గ్రో అవ్వలేదు, బట్ ది కరెంట్ జనరేషన్ ఈస్ గ్రోయింగ్ విత్ స్క్రీన్స్. సో మీరు అన్నట్టు దే ఆర్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ లైక్ 6-7 yearsకి కోడింగ్ చేసేస్తున్నారు, అదంతా ఉంది, బట్ దే ఆర్ ఆల్సో మిస్సింగ్ ఆన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ life, seeing life through our eyes instead of a screen. So దీని మీద చాలా, I mean, various people have various opinions, so we really wanted to know your opinion. అది ఇంకా నా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఈ జనరేషన్లో పుట్టారు, మనం కూడా ఈ జనరేషన్లో పుట్టుంటే అలానే ఉంటుండే. సో అది ఈ స్క్రీన్ అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ థింగ్ ఫార్ కిడ్స్. కానీ ఇప్పుడు మీరు చూస్తే బ్యాన్ వచ్చింది ఆస్ట్రేలియాలో, ఎనీబడి బిలో ది ఏజ్ ఆఫ్ 16 కెనాట్ యూజ్ సోషల్ మీడియా, రైట్? ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని రెస్ట్రిక్ట్ చేసింది. బిలో 16 years ఆఫ్ ఏజ్ ఉంటే నువ్వు సోషల్ మీడియా వాడలేవు. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఐ హోప్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఇది సక్సెస్ఫుల్ అవుతే దెన్ కంట్రీస్ లైక్ ఇండియా ఆల్సో అది షుడ్ కన్సిడర్ ఇంప్లిమెంటింగ్ ఇలాంటి పాలసీస్. కానీ వెరీ వెరీ బిగ్ మూవ్ బై ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. అండ్ ఇమాజిన్ వాళ్ళు ఇంత స్టెప్ తీసుకున్నారంటే వాళ్ళు ఎన్ని ఇష్యూస్ చూస్తుంటారు కిడ్స్ లో, రైట్? సో అది ఇంకా మనం ఎక్కడో గార్డ్ రైల్ పెట్టి అంటే వీ హ్యావ్ టు పుట్ సమ్ స్టాప్ సమ్వేర్, లేకపోతే ఇది కంటిన్యూ అవుతే వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. ఇప్పుడు మనమే ఫోన్స్ లో ఉన్నాము, మనమే స్క్రీన్స్ లో ఉన్నాము, వాళ్ళకి స్క్రీన్ టైం పెడుతున్నాం, రైట్? వాళ్ళకి స్క్రీన్ వద్దు అని చెప్పేసి మనం స్క్రీన్ చూస్తూ వాళ్ళకి చెప్తున్నాం. సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఈయన ఈజ్ ఓన్లీ యూజింగ్ అండ్ మాకు చెప్పడం ఏంటని. సో అది ఆపడం అనేది కష్టము. ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయగలుగుతామో రెస్ట్రిక్ట్ చేయాలంతే. కానీ ఈ మధ్యలో ఐఎమ్ సీన్ సమ్ పేరెంట్స్ వాళ్ళు కంప్లీట్లీ కొన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్ ఇంట్లో ఉండదు, రైట్? ఎందుకంటే ఐప్యాడ్ లో చూడడం సరే, టీవీ కొంచెంసేపు చూడు పర్లేదు, కానీ ఐప్యాడ్ అయితే చూసి గేమ్స్ ఆడేది లేదు. అలాంటి కండిషన్స్ పెట్టారు. వాళ్ళకు వర్క్ కూడా అవుతుంది, నేను చూసాను కొన్ని ఇంట్లలో, బట్ మోస్ట్ కేసెస్ లో కష్టం అది. వాళ్ళకి ఏదో మన కంఫర్ట్ కోసం వాళ్ళకి డివైస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ క్రికెట్ పిచ్ లో చేసింగ్ రన్స్ నుంచి చేసింగ్ రోయాస్ వరకు వచ్చారు. సో యూ హ్యావ్ హెల్ప్ మెనీ బ్రాండ్స్ లైక్ కంట్రీ ఓవెన్ లైక్ ఇంక్రీజ్ దేర్ ROI అండ్ స్కేల్ అప్ దేర్ బిజినెస్. సో యూ హ్యావ్ వర్క్ విత్ మెనీ బ్రాండ్స్ యాజ్ వెల్. సో మీకు స్లీప్లెస్ నైట్స్ ఇచ్చింది ఎక్కువ ఏది, రన్సా లేకపోతే రోయాసా? నాకైతే ఫస్ట్ స్లీప్లెస్ నైట్స్ అనే వర్డ్ ఇష్టం లేదు. నాకు ఎప్పుడు స్లీప్ ఉండే బానే, ఓకే, నేను ఎప్పుడు కూడా దాన్ని కాంప్రమైజ్ అవ్వలేదు. సో నాకు 7 hours పడుకోకపోతే నేను అసలు ఆపరేట్ చేయలేను. ఇంకా క్రికెట్ లో ఏం నేర్పించారంటే, షేన్ వార్న్ అని ఒక లెజెండరీ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. సో నేను కూడా లెగ్ స్పిన్నర్ ఉండే కాబట్టి నేను ఆయనను పోయి అడిగాను, షేన్ మీకు ఇలా ఒక టిప్ ఇవ్వగలుగుతావా నాకు, ఏదైతే గేమ్ చేంజింగ్ ఉందో నీకు అసలు ఏది బెస్ట్ వర్కౌట్ అయింది ఏందని. అంటే నేను అనుకున్నా లెగ్ స్పిన్ లో ఏదో చెప్తాడు, ఇలా వేయాలి, ఈ బాల్ వేయాలి, అలా ఏదో చెప్తాడు అనుకుంటే అతను ఏమన్నాడంటే స్లీప్ 8 hours అన్నాడు. ఐ స్లీప్ 8 hours. దానివల్ల నా ఎనర్జీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అందరు చెప్తారు కష్టపడు, కానీ నీ బాడీకి నీ మైండ్కి ఆ రికవరీ టైం లేదనుకో, నువ్వు అసలు పర్ఫార్మెన్స్ సరిగా చేయలేదు. చాలా మంది అంటారు నేను 18 hours పనిచేశాను, 16 hours పనిచేశాను, 1 year మొత్తం అలా పనిచేశాను. 18 hours పనిచేస్తే నీకు అసలు నిద్రపోవడానికి కూడా నీకు హౌ విల్ యూ ఆపరేట్? ఒక 3-4-5 days 18 hours పనిచేసావు అంటే ఫినిష్ నువ్వు. మళ్ళీ నెక్స్ట్ 5th-6th day నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రాలేవు. సో డెఫినెట్గా దట్ స్లీప్లెస్ నైట్స్ అనేది నాకు ఎక్కువ లేవు. ఉన్న క్రికెట్లో ఏమవుతుందంటే కొన్ని మ్యాచెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మాకు అండర్-22 ఫైనల్ ఉండే, ఎప్పుడు హైదరాబాద్ ఏజ్ గ్రూప్ క్రికెట్లో నేషనల్ ట్రోఫీ గెలవలేదు. అండ్ అగైన్స్ తమిళనాడు ఉండే, అశ్విన్, దినేష్ కార్తిక్ వీళ్ళందరూ ఉండే ఆ టీంలో. సో ఆ రోజు లాస్ట్ డే మాకు ఏదో 70 runs టు విన్ 2 wickets in hand, 3 wickets in hand ఉండే. ఆ రోజు నాకు నిద్ర రాలేదు. అవుట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, నేను పోయి ఆడి ఫినిష్ చేయాలి మ్యాచ్ అనే రెస్ట్లెస్నెస్లో నాకు ఆ ఒక్కరోజు నాకు గుర్తుంది, సరిగ్గా నిద్ర రాలే. కానీ 8 views కానీ కంపెనీ బిల్డింగ్లో కానీ అంత ఎక్కువ ఇష్యూ అవ్వలేదు. మళ్ళీ ఈవెంట్స్ చేసేటప్పుడు వచ్చింది. ఈవెంట్స్ అంటే నేను CCLలో పనిచేసాను, CCLలో సైమాలో. అక్కడ మాకు స్లీప్ ఈవెంట్ రోజులప్పుడు కొంచెం స్లీప్ కాంప్రమైజ్ అవుతుంది. కానీ నేను ఫ్రాంక్గా ఐ నాట్ హ్యాడ్ టూ మెనీ స్లీప్లెస్ నైట్స్. కొన్ని ఉంటాయి కానీ అంటే నేను నా లైఫ్ని అలా లివ్ చేయాలనుకున్నాను. ఆంటర్ప్రెన్యూర్షిప్లో వెళ్ళాను కాబట్టి నేను పడుకోకుండా ఉంటాను అలాంటివి ఏం పెట్టుకోలేదు. సో క్రికెట్
టైప్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగాను. సో ఐ థింక్ దట్ ఈస్ యూస్ఫుల్. ఈ స్లీప్లెస్నెస్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేయవద్దు, ఎందుకంటే హెల్త్ అంతా పాడైపోతుంది దాంతో, అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా దిగిపోతుంది. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే Yellow Slate is now one of the biggest platforms for schools. సో అన్నిటినీ ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్లో తీసుకురావాలన్న కాన్సెప్ట్ కానీ ఐడియా కానీ హౌ వాజ్ ఇట్ బోర్న్? సో ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది ఇంత ఇన్వెస్ట్మెంట్ అంత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. కానీ 2015లో మేము ATU స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ కెన్ బేర్లీ సే ఆల్మోస్ట్ నో ఇన్వెస్ట్మెంట్. ఆ నో ఇన్వెస్ట్మెంట్ లేకుండా సర్వీస్ కంపెనీ స్టార్ట్ చేసాం. సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేయడంతో మాకు క్లయింట్స్ వచ్చారు. క్లయింట్స్ రావడంతో మాకు క్యాష్ ఫ్లో రావడం స్టార్ట్ అయింది. సో ఆ క్యాష్ ఫ్లోతో మేము ఒక 2-3 years అయిన తర్వాత ఏదైనా ప్రోడక్ట్ కూడా మనం బిల్డ్ చేయాలనుకున్నాం. ఆ టైంలో ఏం చూసామంటే ఈ స్కూల్స్ అనేది రెస్టారెంట్స్ లాగా వచ్చేస్తుంది. పెద్ద పెద్ద స్కూల్స్, ఇండియన్ ఎడ్యుకేషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన టైంలో స్కూల్స్ అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, దాంట్లో ఒక 60-70 kids కూడా ఉంటుండే ఒక క్లాస్ రూమ్లో. సో ఆ కాన్సెప్ట్ మొత్తం వెస్టర్నైజ్ అయిపోయింది. అంటే తక్కువ కిడ్స్, ఎక్కువ టీచర్స్, వాళ్ళని ఏమనొద్దు, తిట్టొద్దు కూడా. సో ఇదంతా స్టార్ట్ అయిపోయింది స్కూల్స్లో, అండ్ స్కూల్స్ చాలా గ్రో అవడం స్టార్ట్ అయింది. మేము ఏమనుకున్నా, ఫుడ్కి జొమాటో ఉంది, స్కూల్స్కి ఏముంది, ఒక ఎస్టాబ్లిష్ ప్లాట్ఫామ్ లేదు. సరే, ఇంకోటి ఏం చూసామంటే పేరెంట్స్ చాలా యాంగ్షియస్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఇయర్ కిడ్ని జాయిన్ అవ్వాలంటే స్కూల్లో ఈ ఇయర్ నుంచే ఆలోచిస్తున్నాం, 1 year ముందు నుంచే. సో వీళ్ళకి ఒకటి ఏమైనా హెల్ప్ చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేశాం వేరే స్కూల్స్ మీద. ఆ రాస్తూ అది గూగుల్లో ర్యాంక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఓవర్ 2-3 years తర్వాత ట్రాఫిక్ పెరగడం స్టార్ట్ అయింది. ఈ రోజు 3 lakh పేరెంట్స్ వస్తారు ఎవ్రీ మంత్ ఆ ప్లాట్ఫామ్. అండ్ అది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ సర్చ్ ఇంజిన్ లాగా తయారైంది. సో ఇదంతా ఎందుకైందంటే ATUs అనే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం వల్ల మాకు టీమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని త్రూనే ప్రోడక్ట్ బిల్డ్ అయ్యేది. సో మీరు ఒక సర్వీస్ కంపెనీ స్టార్ట్ చేస్తే ప్రోడక్ట్ కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చు తర్వాత, ఇమీడియట్ గా కాదు. వన్స్ ఆ సర్వీస్ కంపెనీ స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఆల్సో స్టార్టెడ్ టు డూ వెల్. సో ఐ థింక్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఫర్ ఆల్ ది బడింగ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో అన్ ఐడియా లైక్ మీరు అన్నట్టు ఒక సర్వీస్ బేస్ స్టార్ట్ చేస్తే వెన్ ఇట్ గెట్స్ స్టెబిలైజ్డ్ అండ్ you have regular income from it, then they can move on to a product. And అది కూడా అన్ని మనమే చేస్తామంటే కష్టం అవుతుంది. సో అప్పుడు ఒక ఎంప్లాయీ ఉండే మాకు, సంతన్ అని. ఆయన హి హస్ ట్రావెల్డ్ మాతో ఒక 10 years కన్నా ఎక్కువ ట్రావెల్ చేశారు జర్నీ. సో ఆయననే పార్ట్నర్ చేసి, ఆయనని CEO చేసి, ఆయన్నే ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇక్కడ వరకు తీసుకురావడానికి. సో అన్ని మనమే చేస్తామంటే కూడా గ్రో అవ్వదు. మనం టీంని తీసుకెళ్తూ ఎవరైతే మీకు స్పార్క్ కనిపిస్తుందో, ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారో అండ్ ప్యాషన్ ఉందో వాళ్ళతో వీ హ్యావ్ టు సీ వాళ్ళని ఎలా మనము స్ట్రక్చర్ చేయవచ్చు. సో అంటే లైక్ యాజ్ వి గ్రో అవర్ టీమ్ అండ్ ఆల్సో హ్యాస్ టు గ్రో 100%. ఇప్పుడు అన్ని నేనే చేస్తా, అన్ని నాకే కావాలంటే అది ఎక్కడ పోదు. సో డెఫినెట్ గా టీమ్ ని, అంటే అదే చెప్తున్నా కదా, క్రికెట్ లో కూడా నేను 100 కొట్టి మేము ఓడిపోయినా మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళము, టీమ్ వెళ్ళాలి. సో అది అవ్వంది. అండ్ అది ఒక చాలా ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఎందరు మందిని తీసుకెళ్తాం టీంలో, అందరినీ తీసుకెళ్ళలేము. ఎవరైతే అది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నారు టీంలో, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్తాము, ముందు తీసుకెళ్లడంలో కూడా వాళ్ళకి బెనిఫిట్ ఎలా స్ట్రక్చర్ చేస్తారో, ఇట్ ఈస్ లిటిల్ కాంప్లికేటెడ్. మళ్ళీ పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, రైట్? సో వీ డోంట్ నో. Based on వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం we should see how to take care of the team as well. సో ఇప్పుడు మీరు లైక్ ర్యాంకింగ్ ఆన్ గూగుల్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు దేర్ ఇస్ అ కొటేషన్ దట్ గోస్, మన గూగుల్ సర్చ్ హిస్టరీ చేస్తే మనల్ని గాడ్ చేసేయచ్చు అని. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ సిన్స్ యర్ చైల్డ్హుడ్ టిల్ నౌ, హౌ హ్యాస్ యర్ గూగుల్ సర్చ్ హిస్టరీ ఇవాల్వ్డ్ ఆర్ చేంజ్? అండ్ టాప్ 3 things జనరల్లీ ఏముంటాయి మీ సర్చ్ హిస్టరీలో? నాకు చిన్నప్పుడు చూస్తే మొత్తం క్రికెటే. అంటే అట్లీస్ట్ టిల్ 23-24 years ఏజ్ ఉన్న వరకు క్రికెటే ఉంటుంది. ఒకసారి క్రికెట్ మన ఆ టైంలో IPL ఇవన్నీ లేవు. నేను రంజీ ఆడడం స్టార్ట్ అయిన తర్వాత IPL వచ్చింది. కానీ IPL లేనప్పుడు ఎవరిదైనా ఒకటే గోల్, ఇండియాకి ఆడాలి అంతే, ఇంకా సెకండ్ థాట్ లేదు. ఇంత మనీ లేదు క్రికెట్ లో. సో ఫుల్ ప్యాషన్ ఉంది. ఆ ఫుల్ ప్యాషన్ ఉన్నప్పుడు మనం ఈ డ్రింక్ స్లీప్ క్రికెటే. సో ఆ టైంలో ఈడెలా బౌలింగ్ చేస్తున్నాడు, ఈడెలా బ్యాటింగ్ చేస్తున్నాడు, ఈ చూడడంలోనే అయిపోయింది. సో మీరు గూగుల్ సర్చ్ హిస్టరీ తీసుకుంటే అది గూగుల్ క్రికెట్ అయిపోతుంది. బట్
టైం టు టైం మేము ఏం చూస్తున్నా అంటే వాట్ బిజినెసెస్, ఏం బిజినెస్ ఐడియాస్ వర్క్ అవుతున్నాయి, ఏం బాగుంది, ఈ రోజుల్లో వరల్డ్లో కొత్త టెక్నాలజీస్ ఏం వస్తున్నాయి, ఇవి కూడా నేను సర్చ్ చేస్తుండే. సో అవి చూస్తుండే నేను. ఈ 2008 to 15 టైంలో ఈ ఫ్రీగా ఏం దొరుకుతుంది ఇంటర్నెట్లో అంటే ఫ్రీ కాల్స్ టు యుఎస్, రైట్, ఫ్రీ యాహూ మెసెంజర్, ఫ్రీ సమ్ ప్లాట్ఫామ్. సో ఈ ఫ్రీ అనేది చాలా వెతుకుతుండే ఆ టైంలో. దెన్ ఒక్కసారి కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మొత్తం డిజిటల్ మార్కెటింగ్ సైడ్లోనే. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఒక ఇట్స్ ఓషన్. సో ఇంకా ఇప్పుడు ఈ చాట్ జీపీటీలు, ఈ పర్ప్లెక్సిటీలు వచ్చేసాయి. దాన్ని ఫుల్ డేస్ అతాయిస్తూనే ఉంటాం, ఇంకా క్వశ్చన్స్ అడిగి. సో ఈ డిజిటల్ ఫీల్డ్ ఎలా అంటే ఎవ్రీ మంత్ ఇవాల్వ్ అవుతుంది. సో దాని చుట్టూ నా సర్చెస్ ఉంటాయి. కానీ మొత్తం ఒక్కసారి ఆంటర్ప్రెనర్ అయిన తర్వాత నేను ఫిజికలీ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ అవర్స్ పనిచేసిన డేలో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం మైండ్లో అవే నడుస్తుంటాయి. సో దీని చుట్టే నా సర్చ్ హిస్టరీ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ కంపారిజన్ లైక్ బిట్వీన్ క్రికెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీరు ఆల్రెడీ కొన్ని మెన్షన్ చేశారు, లైక్ టీమ్ బిల్డింగ్ కానీ, టీమ్ స్ట్రక్చరింగ్ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, ఇవన్నీ లైక్ వైడ్లీ అప్లికబుల్ టు బోత్ ఆఫ్ దెమ్. బట్ ఈ ఫీల్డ్ చాలా డిఫరెంట్ అండ్ ఆ ఫీల్డ్ చాలా డిఫరెంట్. సో యూ హ్యావ్ గివెన్ సమ్ వెరీ యూస్ఫుల్ టిప్స్ టు ది people who are interested in digital marketing, either getting employed or starting an agency of their own. So ఇప్పుడు మనం చూసుకుంటే క్రికెట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు ఆడిన టైంలో ఇంత గ్లామర్ లేదు, ఇంత లైక్ ఈ ఐపీఎల్ కానీ, ఈ అసోసియేటెడ్ గ్లామర్ కానీ, ద మోర్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ పూలింగ్ ఇన్, అవన్నీ లేవు. సో వేర్ డూ యూ థింక్ ఇన్ విచ్ ఫీల్డ్ ఇట్స్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్? అండ్ ఇప్పుడు అప్కమింగ్ ఆర్ బడింగ్ క్రికెటర్స్ లైక్ who are similarly interested like Meela cricket ani, so meer annappudu like that had a passion. Ippudu there are lot more factors to associate. So what advice would you give people who are kids especially who are interested in entering the cricket? Ante to become a cricketer versus becoming an entrepreneur, becoming a cricketer oka stage IPL కాడాలి, ఇండియా కాడాలంటే చాలా కష్టం. మీరు అసలు కంపేర్ కూడా చేయలేదు. ఆంటర్ప్రినర్షిప్ అంటాం కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ టాప్ రీచ్ అవ్వాలంటే దానికి 10x 100x అసలు చాలా కష్టం. ఒక 140 crore పీపుల్లో 15 పీపుల్ని సెలెక్ట్ చేస్తారు ఇండియన్ టీమ్. ఇప్పుడు ఐపీఎల్ రావడంతో ఆపర్చునిటీ పెరిగింది, కానీ దానివల్ల ఇంకెక్కువ మంది ఆడడం కూడా స్టార్ట్ చేశారు. సో ఆపర్చునిటీ ఉంది, పని ఉంది, కానీ ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి ట్రిమెండస్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ ఫర్ మోర్ దెన్ 10 years ఉంటే అప్పుడు మీరు ఒక స్టేజ్ వరకు రాగలుగుతారు. సో నేనంట క్రికెటర్ అవడం అనేది అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. అండ్ మీరు ఆల్అౌట్ వెళ్ళిపోవాలి దాంట్లో. ఇప్పుడు దాంట్లో ఆల్అౌట్ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే చదవరు. మా మార్కులు చూస్తే అసలు అందరు ఫెయింట్ అయిపోతారు. అసలు వీ కెనాట్ స్టడీ, చాలా కష్టం. నేను ఏదో చేసి విత్ గ్రేట్ డిఫికల్టీ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అది కష్టం. నాకు కూడా కష్టం, ఏదో పాస్ మార్క్స్తో పాస్ అయ్యాం అంతే. కానీ ఇఫ్ యూ వాంట్ టు టేకప్ స్పోర్ట్, అండర్స్టాండ్ ద రిస్క్. ఎందుకంటే మీరు ఒకసారి 25-30 అయిన తర్వాత మీరు ఆ స్టేజ్కి రాలేదు, మళ్ళీ స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారంటే మీది ఈ కెరియర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సినిమాలాగా కూడా, సినిమాలో కూడా ఎలా ఉంటుంది, చాలా రోజులు నేను చూశాను, ఎంతో మందిని చూశాను, స్ట్రగుల్ అవుతూ లాస్ట్కి వాళ్ళు చాలా తక్కువ మంది టాప్కి వెళ్తారు, మిగతా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. సో ఆ రిస్క్ తెలుసుకోండి. అంత ప్యాషన్ ఉందా, అంత పేషెన్స్ ఉందా, అప్పుడు వెళ్ళండి. కానీ ఒక స్టేజ్ తర్వాత సపోజ్ క్రికెటర్ ఉన్నావు, 25 years అయిపోయాను, ఆ 25 yearsకి కూడా నువ్వు ఏదో పెద్ద స్టేజ్ ఆడలేదు అంటే మళ్ళీ మీరు కొంచెం రీథింక్ చేసి కెరియర్ని వేరే చూసుకోవడం బెటర్. అలానే డ్రాగ్ చేస్తుంటే ఈ కెరియర్ కూడా మీకు ఇంకా మళ్ళీ 35 ఆ ఏజ్లో స్టార్ట్ చేయాలంటే మీరు యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే అందరి లైఫ్లో ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది, వేర్ వి ఫీల్ వెరీ లో, అంటే ఇంకా మనం అది చెయ్యగలమా అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది డెఫినెట్లీ. సో ఎట్ దాట్ పాయింట్ కీపింగ్ అవర్ సెల్ఫ్స్ మోటివేటెడ్ ఇస్ రియల్లీ డిఫికల్ట్. అది స్పోర్ట్ నేర్పిస్తుంది. ఓకే, సో అది క్రికెట్ నేర్పించింది. మీరు మీకు ఎలా ఉంటుందంటే ఆపర్చునిటీ, మీరు స్టేట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఒక ఫస్ట్ మ్యాచ్ ఏదో 2 runs కొట్టి అవుట్ అయిపోయారు, నెక్స్ట్ మ్యాచ్ 5 runs కొట్టి అవుట్ అయిపోయారు, ఇంకా థర్డ్ మ్యాచ్ ఉంటారో లేదో కూడా డౌట్. 11లో మీరు ఆడారనుకోండి, థర్డ్ మ్యాచ్ ఎంత ప్రెషర్ ఉంటుంది. ఇంకా నేను ఇది పర్ఫామ్ చేయకపోతే ఈ ఇయర్ నాది గాన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ లోకల్ మ్యాచ్లో పర్ఫామ్ చేసి మళ్ళీ స్టేట్లో సెలెక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా ఎవ్రీ స్పోర్ట్స్ మెన్ హ్యాస్ పర్ఫార్మ్ అట్ సమ్ పాయింట్. సో అది నేర్పిస్తుంది. డౌన్ వెళ్ళిన తర్వాత
ఎలా అప్ రావాలని ఆ క్రైసిస్ సిచ్యువేషన్. సో ఈ కంపెనీ బిల్డింగ్ లో కూడా ఆ క్రైసిస్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్. మేము అక్కడ నేర్చుకున్నాం కాబట్టి నాకు కొంచెం ఈజియర్ అయింది. సో స్పోర్ట్ అలా కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ స్పోర్ట్స్ పీపుల్ కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటే ఏదైతే ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే దిల్ బి ట్రిమెండస్ అసలు ఇన్ వర్క్ ఫోర్స్. కానీ ఆ ఎడ్యుకేషన్ లేకపోవడంతో కొంచెం ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు ఫర్ అ పర్సన్ విత్ నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం, సో ఆంటర్ప్రెన్యూర్షిప్లోనే తీసుకుందాం. సో ఈస్ ట్రైడ్ ఫర్ ఫండింగ్స్ లెట్స్ సే, ఆర్ హీ హాస్ ట్రైడ్ ఇన్ వేరియస్ డిఫరెంట్ వేస్, హీ హ్యాడ్ సమ్ వండర్ఫుల్ ఐడియా, అది వేరే వాళ్ళకి వర్కౌట్ అయి ఉండొచ్చు బట్ తనకి వర్కౌట్ అవ్వలేదు. సో మీకైతే లైక్ because of the sport you had this capability to build yourself. So non sports background ki person ki ide scenario lo how would you inspire him or motivate him? ఈ రోజు బెస్ట్ థింగ్ ఏంటంటే మన పేరెంట్స్ టైంలో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ లేదు. గవర్నమెంట్ జాబ్ వస్తే అది అసలు గ్రేటెస్ట్ థింగ్. ఇప్పుడు ఏమైపోయింది, ఎవరైనా ఇంకా జాబ్ నచ్చట్లేదు అంటే చలో నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతా అని అనేస్తున్నారు. ఎందుకంటే అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, అంత డబ్బు వచ్చేసింది ఇండియాలోకి. ఈ ఆపర్చునిటీ ఉండడం వల్ల ఎవ్రీథింగ్ హెస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. సో ఈ రోజు కూడా మీరు స్టార్ట్ చేయాలనుకోండి, మీరు యూ స్పెండ్ టైం, కొంచెం టైం స్పెండ్ చేసి అసలు దేంట్లో దిగబోతున్నాను, దిగిన తర్వాత నువ్వు ఒక 4-5 years దాంట్లో వెళ్ళిపోతుంది. కరెక్ట్ దాంట్లో దిగుతున్నావా లేదా, నువ్వు ఆ ఫీల్డ్ వాళ్ళని కలిసావా లేదా, నువ్వు నీ ఐడియాని ఇవాల్యుయేట్ చేసావా లేదా, దాని మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్. రైట్, ఊరికే ఐడియా వచ్చేసిందని స్టార్ట్ చేయొద్దు బిజినెస్. అది దట్ ఈస్ అక్కడ డేంజరస్. నేను ఎందరినో ఆంటర్ప్రెనర్స్ చూసాను, దిగిపోయారు ఐడియాలోకి, అసలు ఆ ఐడియాలో అంత దమ్మే లేదు, అంత మార్కెటే లేదు, లేకపోతే చాలా కాంపిటీటర్స్ ఉన్నారు, దిగిపోయి అదే చేస్తూ అండ్ ఆంటర్ప్రెనర్షిప్ ఎలా ఉంటుందంటే మెంటలీ కూడా నీకు చాలా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు సోషల్గా జనాల్ని కలిసినప్పుడు అదొక ఇష్యూ హ్యాస్ బీన్ దెర్ ఈస్ అన్ ఆయనకు కూడా కాన్షియస్నెస్గా ఇదవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్ట్అప్ చేసేటప్పుడు చాలా మంది యంగ్ ఆంటర్ప్రినర్స్ ఫండింగ్ వచ్చేస్తుందని స్టార్ట్ చేస్తున్నాం. నా ఐడియా, ఎందుకంటే మీకు ఐడియా వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే మీరు ఓన్లీ దాన్ని పెద్దగా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది ఆలోచిస్తుంటారు డ్రీమ్. బట్ రియాలిటీస్ అండ్ అది అంత పెద్ద ఐడియా కాబట్టి నాకు ఫండింగ్ వచ్చేస్తుందని దిగుతారు. అది 1 year అవుతుంది, 2 years అవుతుంది, ఫండింగ్ రాదు. ఇన్వెస్టర్స్ దగ్గర వెళ్తే ఆయన ఎక్కువ స్టేక్ అడుగుతారు, మీరు ఇవ్వదలుచుకోవట్లేదు. మెల్లమెల్లగా ఆ సఫరింగ్లోకి వెళ్ళిపోయి మీ కంపెనీ కూడా డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇంకా అది క్లోజ్ అయిపోతుంది. కానీ ఎంత సఫరింగ్ అవుతుంది అంటే ఆ జర్నీలో వెరీ డిఫికల్ట్. సో మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్ టైంలోనే రీసెర్చ్ చేసుకోండి, మొత్తం అంతా గ్యారంటీడ్గా మీరు సెట్ చేసుకున్న తర్వాత దిగండి. మీ దగ్గర ఎంత ఉందో దాంట్లో ఆలోచించండి. పెద్దగా ఆలోచించవచ్చు, షూర్ మీరు ఫండింగ్ వస్తుందని అనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి, ఫండింగ్ పోయి అడగండి. ఎందుకంటే చాలా మందికి రాదు ఫండింగ్. సో ఆ ఫండింగ్ మీద ఈ స్టార్ట్అప్ ఫండింగ్ అని ఇంత హైప్ ఉంది కదా, ఆ ఫండింగ్ మీదనే హోప్ పెట్టుకొని లోపల వెళ్ళొద్దు. మీరు ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఐడియా ఉంది, మీరు మీ అంతలే ఇఫ్ యూ కెన్ జనరేట్ దట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్, అప్పుడు వెళ్ళి స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఫండింగ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదనే మైండ్ సెట్తో వెళ్ళడం బెటర్. అబ్సల్యూట్లీ ట్రూ సార్. ఎందుకంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు అంటే మన ఐడియా మనకు బాగానే అనిపిస్తుంది, లైక్ లుకింగ్ ఎట్ అ లార్జర్ స్కేల్ we think it's splendid, కానీ మళ్ళీ again people get disappointed when they don't get the funding. So it's a life mantra. I think people have to remember this. So ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ మీరు చాలా మంది క్లయింట్స్తో డీల్ చేస్తుంటారు ఓవర్ ఇయర్స్. సో ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ కానీ ఒక క్రేజియస్ట్ థింగ్, అవునా డిడ్ ఐ సైన్ అప్ ఫర్ దిస్, ఆర్ స్ట్రేంజెస్ట్ రిక్వెస్ట్, ఏమైనా కొన్ని స్టోరీస్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఎక్స్పెక్టేషన్స్ కొన్ని మనం కూడా కేర్ఫుల్ ఉండాలి. మేము కొన్నిసార్లు క్లయింట్కి అసలు అర్థం అవ్వాలి ఎందుకు వస్తున్నాం. రైట్, మా డిజిటల్ మార్కెటింగ్ అంటే అదొక టైం పడుతుంది, ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది అవుతుంది. ఈ కామన్ రిక్వెస్ట్ ఏంటంటే క్లయింట్స్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారు, మేము సైన్ చేసేసాం అగ్రిమెంట్, సరే రేపు ఏంది ఏమవుతుందని అడుగుతారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఏందనేది ఇంకా అది ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. ఫ్రమ్ బిల్డింగ్ మాది ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ 2 days బిల్డ్ చేసేయండి, రైట్, లేకపోతే మోస్ట్ కామన్ ఇస్ కాంటెంట్ గోయింగ్ వైరల్. ఆ కాంటెంట్ చూడండి ఎలా వైరల్ వెళ్ళింది, సేమ్ మనం కూడా పెట్టాం. అరే మీరు బ్రాండ్, మీరు ఎంటర్టైన్మెంట్ పేజ్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్, మీరు చూపించేది ఎంటర్టైన్మెంట్ కాంటెంట్, మీకు తగినట్టు వాట్ విల్ బి సూటబుల్ ఫర్ యూ. కాదు మేము ఆ రూట్లో వెళ్దాము, మీ బ్రాండ్కి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తామంటే అది బ్రాండ్కి సెట్ అవ్వదు. సో ఇవన్నీ చూసుకొని చేయాలి. సడన్గా ఇక్కడ వచ్చి నేను
డబ్బులు కట్టేసాను ఇప్పుడు చేసేసే అంటే, సో ఆ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ కి వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే ఇది వాళ్ళ ఫీల్డ్ కాదు. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా రిక్వెస్ట్ క్రేజీ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చాయి, బట్ ఆల్ అరౌండ్ దిస్ వన్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో. ఇప్పుడు ఒక జెన్యున్ డౌట్ అంటే, సపోజ్ ఒకళ్ళు ఎవరో డాన్స్ చేశారనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ మనం చూసుకుంటే లైక్ చిక్రీ చిక్రీ సాంగ్కి చాలా మంది డాన్స్ చేస్తున్నారు. ఒకరిది చాలా వైరల్ అయి ఉండొచ్చు, ఒకళ్ళు ఇంకా బాగా చేసి ఉండొచ్చు, బట్ అంత వైరల్ వెళ్ళకపోయి ఉండొచ్చు. సో యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ బ్రాండ్ ఆర్ యాజ్ అన్ ఏజెన్సీ, సో హౌ కెన్ వీ లుక్ ఎట్ దిస్? ఐ మీన్ ఆ వైరాలిటీ ఏదైతే ఉందో అది అందరికీ కావాలి ఇప్పుడు మనం చూసుకుంటే, బట్ అది ఇట్స్ నాట్ జెన్యున్లీ పాసిబుల్. సో లైక్ హౌ కెన్ వీ కన్విన్స్ పీపుల్ ఆర్ కన్వే పీపుల్ దట్, అంటే ఆ మ్యాటర్ మన ఎస్పెషల్ మ్యాటర్ని కూడా చెప్పలేం కొన్ని కేసెస్లో. సో ఈ టేక్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో సిన్స్ యూ హ్యావ్ డెల్ట్ విత్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ లాట్ మెనీ క్లయింట్స్ ఓవర్ హియర్, సో వాట్స్ యర్ టేక్ ఆన్ దిస్? అదే, సో వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు, మనం చెప్పడం అనేది ఇంపార్టెంట్. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు అది ఒక అల్గోరిథం. మీరు ఏం చేయగలుగుతారు? ఒక 10 పీసెస్ ఆఫ్ కాంటెంట్ చేయగలుగుతారు, దాంట్లో ఏది బాగా వెళ్తుందో ఏది వెళ్ళదో తెలియదు. మేము ఎన్నోసార్లు మేము కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు అసలు ఒకటి వైరల్ వెళ్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయం. అలాంటి కాంటెంట్ వైరల్ వెళ్ళాయి, సో అది ఏం చెప్పలేదు. కానీ దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, వాట్ ఈస్ గుడ్ కాంటెంట్ అనేది. ఆ ఫ్రేమ్వర్క్ లో మనము చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాడు, ఎవడో సడన్ గా బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకుతాడు, సడన్ గా అది కాఫీ షాప్ లోకి వెళ్ళిపోతుంది. సరే, వాళ్ళ కాఫీ షాప్ గురించి మాట్లాడుకుంటుంటారు, రైట్? అలాంటి వైరల్ టాక్టిక్స్ ఎందరో ట్రై చేస్తారు, వర్కౌట్ కూడా అయ్యాయి. అందరికి అవుతుందని కాదు, కానీ దానికి కూడా ఒక సైన్స్, ఒక ఫార్ములా, ఒక ఇవన్నీ ఉన్నాయి. ఎలా వెళ్తాము, ఇది మనం ఇంకా వాళ్ళకన్నా బాగా చేసాము అయినా మనం వెళ్ళట్లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. ఆ మిషన్కి ఇట్స్ ఆల్ రన్ బై మిషన్, రైట్? ఆ మిషన్కి ఆ అల్గోరిథంకి సెట్ అయింది. యూజర్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చెప్పలేము. వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఆ టైం కంటే అది వెళ్తుంది. కానీ ఇది ఒక సైన్స్ విచ్ యూ కెనాట్ ప్రెడిక్ట్ సో ఈజీలీ. కానీ ఫార్ములా అయితే ఉంది, కాదు ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ వెళ్ళొచ్చేమో అని క్రియేట్ చేయవచ్చు కాంటెంట్. సో ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా? అంటే నేను హుక్ అనేది చెప్పాను, ఇప్పుడు దాన్ని వేరే రీల్ స్టార్టింగ్ లో ఏం చేస్తారు. ఇంకోటి ఏది వర్క్ అవుతుందంటే, ఎస్పెషల్లీ యూట్యూబ్ లో వర్నాక్యులర్ కాంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలోనే అరౌండ్ 85% ఆఫ్ కాంటెంట్ ఏదైతే కన్జ్యూమ్ అవుతుందో అది వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ఉంది, అంటే రీజనల్ లాంగ్వేజ్. రీజనల్ అంటే ఈ తెలుగు ఉండొచ్చు, హిందీ, కానీ మెజారిటీ తెలుగులో ఉంటుంది. ఇప్పుడు కాంటెంట్ అంతా తెలుగులో చూస్తున్నారు చాలా మంది, మనం కాంటెంట్ ఇంగ్లీష్ లో క్రియేట్ చేస్తాం. ఇంగ్లీష్ కాంటెంట్ ఎందరు చూస్తున్నారు? 15%, రైట్? సో రీజనల్ లో ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు, డెఫినెట్ గా దట్ కెన్ బి వన్ గుడ్ వే. అండ్ మీరు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో క్రియేట్ చేసుకోవాలనుకోండి కాంటెంట్, దట్ విల్ యూజువలీ గెట్ మోర్ రీచ్. మీరు నిష్ లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి, అంటే ఒక ఎడ్యుకేషనల్ సైడ్ ఆఫ్ కాంటెంట్ మన డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో క్రియేట్ చేయాలంటే దాంట్లో మీకు అంత ట్రాక్షన్ రాదు, కానీ వచ్చిన ట్రాక్షన్ వాల్యూ చాలా ఉంటుంది. మీకు దాంతో బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు దాంతో. సో యా, దీంట్లో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు లింక్డ్ఇన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ పోస్టులు, పీపుల్ ఆర్ రెడీ టు రీడ్ టెక్స్ట్ కాంటెంట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్, రైట్? సో ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ మారుతుంది. ఇన్స్టాగ్రామ్ ఇస్ ప్యూర్ రీల్స్, వీడియోస్. మీకు పోస్ట్ ఫొటోస్ కన్నా ఎక్కువ రీల్స్ ఇస్ వర్కింగ్ బెటర్. యూట్యూబ్ లో లాంగ్ వీడియో పెట్టామనుకోండి, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, దట్ స్టిల్ యూట్యూబ్ ట్రైస్ టు పుష్, ఇంకా లాంగ్ వీడియోనే పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్దో షార్ట్స్ కి వ్యూస్ వస్తుంటాయి, కానీ లాంగ్ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్ లో పెడితే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ యూ పుట్ 5 minute వీడియో వాట్ ఎవర్, అది కష్టం. 3 minute వీడియో ఐ మీన్, ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఆఫ్ లెంత్, ఇన్స్టాగ్రామ్ ఆ జోన్ లో లేరు. So now we have spoken about one aspect which is content creation, videos and all that. So ఇప్పుడు like మీరు క్రికెట్ లో like I mean స్ట్రెయిట్ కట్, హెలికాప్టర్ డ్రైవ్, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మార్కెటింగ్లో కూడా ఇప్పుడు వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, లైక్ ఎస్ఈఓ, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ప్లేస్కి వెళ్ళి బెస్ట్ రెస్టారెంట్స్ అరౌండ్ మీ అని టైప్ చేస్తే మనం జనరలీ బిలీవ్ చేసేది ఆ వచ్చే ర్యాంకింగ్నే కదా. సో ఈ డిఫరెంట్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ని హౌ డు యూ పుట్ ఇట్ అక్రాస్? ఇప్పుడు ఏఐ రావడంతో ఈ టర్మ్స్ కూడా కొన్ని చేంజ్ అవుతుంది, రైట్? సో ఎస్ఈఓ ఏదైతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉందో, ఇప్పుడు జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చేసింది. అంటే మీరు చాట్ జీపీటీలో, పర్ప్లెక్సిటీలో సెర్చ్ చేసినప్పుడు
మీ ప్రోడక్ట్ అనేది లేకపోతే మీ వెబ్సైట్ అనేది పైకి రెఫర్ అవ్వాలంటే లింక్స్ దానికి ఏం చేయాలి, దానికి ఒక 10 థింగ్స్ ఉన్నాయి కొత్తగా, అది స్టార్ట్ అయింది. కానీ ఎవరైతే SEO నమ్మారో, ఈ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నమ్ముతారో, లాంగ్ టర్మ్ లో దే విల్ డూ వెరీ వెల్. మాకు ఎల్లో స్లేట్ తో అయింది అదే. మేము యాడ్స్ రన్ చేసి ఆ 3 lakh పేరెంట్స్ రావు. జనాలు గూగుల్లో సెర్చ్ చేసో, ఈ GPTలలో సెర్చ్ చేసో మా వెబ్సైట్ దొరుకుతుంది, అక్కడ నుంచి వస్తారు. సో అది చేసినప్పుడు మీకు పేషెన్స్ ఉండాలి. కాంటెంట్ క్రియేషన్ కూడా మీరు యాడ్స్ చేయకుండా మీరు గ్రో అవ్వాలంటే ఒక 1-2 years కన్సిస్టెంట్గా క్రియేట్ చేసి మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే యుల్ డూ వెల్. సేమ్ థింగ్ SEOలో కూడా. కానీ SEO ట్రాఫిక్ స్ట్రెంత్ ఏంటంటే, ఒకసారి ర్యాంకింగ్ వచ్చింది గూగుల్లో, GPTలో పైన ర్యాంకింగ్ వచ్చింది అనుకోండి, ఆ ట్రాఫిక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే యాడ్ నుంచి రాలేదు, అతనికి పేషెన్స్ ఉంటుంది, డెప్త్లో పోతాడు, అండ్ యూ విల్ డూ వెరీ వెల్. సో SEOలో మళ్ళీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ అంటే SEO ఇస్ నథింగ్ బట్, ఐ థింక్ మేబీ అది ఎక్స్ప్లెయిన్ చేసేటుండే. మీరు గూగుల్లో ఏదన్నా సర్చ్ చేసినప్పుడు టాప్లో ఎలా వస్తాం, రైట్? అలానే ఇప్పుడు GPTలో సర్చ్ చేసినప్పుడు మన కంపెనీ టాప్లో ఎలా వస్తుంది. ఐ విల్ ఎనీ డేస్ సే దోస్ విల్ బీ స్ట్రాంగర్. కానీ షార్ట్ టర్మ్లో మనకి బ్రాండ్స్ కూడా అంత టైం ఉండదు, షార్ట్ టర్మ్లో రిజల్ట్ కావాలి, అందుకే యాడ్స్ రన్ చేస్తాం. కానీ SEOలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉండాలి దానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇదే ఆస్పెక్ట్ లో మీరు చెప్పినట్టు ఈ స్ట్రేంజ్ రిక్వెస్ట్ లో వీ హ్యావ్ డెల్ట్ విత్ దిస్. అంటే SEO చేస్తాం సార్, లైక్ ఓవర్ అ టైం మీకు ర్యాంకింగ్స్ వస్తాయని చెప్తాం. మీరు అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నాది ఎందుకు ముందు రావట్లేదు, నాకు ఎందుకు ఫస్ట్ పేజ్లో రావట్లేదు, సెకండ్ పేజ్, అగైన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని చెప్పి. సో లైక్ సిట్టింగ్ డెడికేటెడ్లీ ఆన్ దట్, మీరు అన్నట్టు ఇట్ విల్ టేక్ 1 to 2 years. అండ్ ఇది ఆర్గానిక్. మనం ఇప్పుడు చేసుకుంటే యాడ్స్, ఇవన్నీ పెయిడ్ మార్కెటింగ్. సో ఈ కంబైన్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో, సో పర్సంటేజ్ బేసిస్ మీద హౌ డూ యూ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్? మీరు షార్ట్ టర్మ్ ఉన్నారంటే 80% యాడ్స్కి వెళ్ళిపోతాం, 90% చాలా బ్రాండ్స్ ఇప్పుడు అలానే ఆపరేట్ చేస్తారు, యాడ్స్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే పేషెన్స్ ఉందో, ఇఫ్ యూ వాంట్స్ టు ప్లే ఆర్గానిక్ గేమ్, దెన్ అది ఫ్లిప్ అయిపోతుంది. యాడ్స్ మీద 20%, ఈ లాంగ్ టర్మ్ మీదే 80%. కానీ మీరు అది చేస్తున్నప్పుడు అంత వాల్యూమ్ ఆఫ్ కాంటెంట్ కూడా క్రియేట్ చేయాలి. మీరు యాడ్స్ మీద ఫోకస్ ఉన్నప్పుడు కాంటెంట్ అంటే బ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ, సోషల్ మీడియా కానీ లిమిటెడ్గానే చేస్తాం. కానీ ఇఫ్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ SEO ఆర్ ఆర్గానిక్ గ్రోత్, మీ వాల్యూమ్ కూడా పెరగాలి అండ్ స్ట్రాటజిక్గా చేయాలి చాలా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. మీకు టైం ఉంది అంటే SEO మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. టైం లేదు, రెండు చేయాలి అంటే ఇంకా ఇట్స్ నాట్ ఈజీ టు రన్ బోత్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెయిడ్ యాడ్స్ రన్ చేసి ఫాలోవర్స్ వచ్చారనుకోండి, మీ రీచ్ తగ్గిపోతుంది. యాక్చువల్లీ ప్లాట్ఫామ్ ఏమంటుంది, బూస్ట్ చేయి, ఇది చేయి, నీకు రీచ్ పెరుగుతుందని. కరెక్టే, కానీ దాంతో లో క్వాలిటీ ఫాలోవర్స్ వస్తారు. ఆ లో క్వాలిటీ ఫాలోవర్స్ రావడంతో మీరు నెక్స్ట్ టైం కంటెంట్ పెట్టినప్పుడు ఎంగేజ్మెంట్ తగ్గిపోతుంది. సో ఆర్గానిక్ వెళ్తే ఆర్గానిక్ రూట్లోనే వెళ్ళడం బెటర్, మళ్ళీ దాంట్లో ఎక్కువ ఇన్ఆర్గానిక్ కలపకూడదు. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సార్, లైక్ ఇన్ అ హైపోథెటికల్ సినారియో, సో మీది ఏదైతే ఈ ఇంటర్నెట్ ప్యాషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఒక 24 hours అసలు నెట్ లేదనుకున్నాం ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. సో ఆ 24 hours మీరు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే పక్కనోడికి కూడా లేదు, పక్కనోడికి ఉందంటేనే నాకు ప్రాబ్లం. ఓకే. సో ఎవరికి లేకపోతే ఇట్స్ ఫైన్. ఎవరికి లేదు, బయటికి వెళ్ళేది, అందరు ఇంట్లోనే ఉండాలి, అందరూ ఒక డిసిప్లిన్ లో ఉండాలంటే ప్రశాంతంగా ఉండే. కానీ 24 hours ఇంటర్నెట్ లేదంటే రచ్చ అయిపోతుంది. ఇంకా మొత్తం హాల్ట్కి వచ్చేసిందంటే తట్టుకోలేరు ఎవరు. కానీ ఎక్కడో నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే, దేర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అరే ఇది చాలు, మనం ఇంకా కంట్రోల్ చేసుకోవాలి, ఇది మేము మా వెల్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్. కానీ ఆ వెల్నెస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ కొంచెం బ్రేక్ ఇవ్వడం, అది కొంచెం ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. కొందరు మందిని చూస్తున్నా ఫోన్ మార్చేశారు, ఇంటర్నెట్ లేదా ఫోన్లో, రైట్? సో కొంచెం ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, కానీ లాగేస్తుంది ఇంటర్నెట్ మళ్ళీ మనల్ని. ఈమెయిల్ చెక్ చేయడానికి వెళ్ళంగానే ఇంకా ఒక రౌండ్ పార్క్ లో కొట్టినట్టు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ అన్ని కొట్టేసి మళ్ళీ బ్యాక్ టు దానికి వెళ్తాం. సో యా, బట్ లెట్స్ సీ, హోప్ఫుల్లీ కొంచెం చేంజ్ వస్తుంది. సో క్రికెట్, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, సో లైక్ ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎండివర్స్ ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు AI అనేది, మేము ఇప్పుడే లీలాశంకర్ అని ఒక AI ఎక్స్పర్ట్ ఉన్నారు తెలంగాణ అండ్ ఏపీలో, వన్ ఆఫ్ ద టాప్ గైస్. సో ఆయనతో పార్ట్నర్ అయ్యి వెరీ క్లోజ్లీ మేము AI సర్వీసెస్ అండ్ AI అకాడమీ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఏఐలో మనము ఇంకా హెవీగా
ముందుకెళ్ళాలని. ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ఫ్యూ అదర్ కంట్రీస్ లైక్ యూఎస్, ఎక్కడైతే ఆల్రెడీ ఏఐ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్ట్ సిలికాన్ వ్యాలీలో. సో కమింగ్ ఇయర్ నేను అక్కడ పోయి అసలు ఏమవుతుందో ఐ వాంట్ టు మీట్ పీపుల్ అండ్ సీ. సో ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ వైల్ ఈ ఏఐ చేస్తున్నాం కానీ మీకు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఉంది. ఆర్టిస్ట్ అనేట అతను ఎవరికైతే ప్యూర్ అతను బాగా అర్థమవుతుంది, జనాల సైకాలజీ అర్థమవుతుంది, ఈ బ్రాండ్కి ఇలా చేసి ఇలా ఒరిజినల్ థాట్స్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా డిమాండ్లో ఉంటారు, ఇంకా పెరగొచ్చు వాళ్ళ డిమాండ్. ఎందుకంటే అందరు ఏ వాడుతుంటారు, అతను తక్కువ వాడతారు. సో అలాంటి టాలెంటెడ్ పీపుల్ విల్ కంటిన్యూ. ఐఎమ్ ఆల్సో లుకింగ్ కి అలాంటి పీపుల్ ని ఎలా ఆన్ బోర్డ్ చేయాలి. నేను ఓన్లీ డిజైన్ గురించి చెప్పా కానీ ఎవ్రీ ఫీల్డ్ లో ఉన్నాను. డేటా ఎక్స్పర్ట్స్ ని ఎలా ఆన్ బోర్డ్ చేయొచ్చు, ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ ని ఎలా ఆన్ బోర్డ్ చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ జర్నీ. ఎందుకంటే 2015 లో మేము స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండేనో ఇప్పుడు ఏఐ అలా ఉంది. సో నాకు అదే ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉంది ఏఐ మీద. అండ్ ఆల్రెడీ చాలా ఇంప్లిమెంట్ చేసాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తాం. సో దట్స్ వాట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్. సో వెరీ ఎక్సైటింగ్ జర్నీ అండ్ ఎక్సైటింగ్ ప్లాన్స్ అహెడ్. యా హోప్ఫుల్లీ లెట్స్ సీ. సో ఇప్పుడు సార్ మాకు హెచ్ఎంటీవీలో లైక్ దర్స్ సెగ్మెంట్ కాల్డ్ జోర్దార్ న్యూస్ విచ్ ఇస్ లైక్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. సో మేము మా ర్యాపిడ్ ఫైర్ కూడా అదే నేమ్ చేసాం. సో వీ హ్యావ్ అ ఫ్యూ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫర్ యూ. లైక్ కరణ్ సేస్ ఐ ఆల్సో పుట్ ఇట్ ర్యాపిడ్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైర్ అని. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లైక్ ఇప్పుడు క్రికెటా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ హార్ట్ బ్రేక్ ఎక్కడ ఉంటుందంట? క్రికెట్ లో హార్ట్ బ్రేక్ అంటే క్రికెట్ అని చెప్తా. ఎందుకంటే నాకు 24 years ఒక ఇంజరీ అయింది. దెన్ ఐ హ్యాడ్ టు స్టాప్ ప్లేయింగ్ క్రికెట్. అప్పుడు రంజీ ఆడుతుండే నేను. సో హార్ట్ బ్రేక్ అయితే అక్కడే అయింది. డిజిటల్ లో ఆఫ్ కోర్స్ లాంగ్ జర్నీ ఉంది ఇంకా మనం. క్రికెట్ ఇస్ వేర్ హార్ట్ బ్రేక్ హ్యాపెండ్. ఓకే. సో కీవర్డ్ రీసెర్చ్ ఆర్ కవర్ డ్రైవ్ మీ ఫేవరెట్ ఏంటి? కవర్ డ్రైవ్ ఎనీ డే. ఓకే. సో ఇప్పుడు ఒక వర్స్ట్ క్లయింట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. లైక్ వీ నీడ్ వైరల్ కాంటెంటా లేకపోతే మేకర్స్ #1 ఆన్ గూగుల్ బై దిస్ ఫ్రైడే? అదైతే ఇంపాసిబుల్. మేకర్స్ #1 ఆన్ గూగుల్ బై ఫ్రైడే. అట్లీస్ట్ వైరల్ అనే ట్రై చేయొచ్చు. గూగుల్ ది ట్రై చేసి కూడా వేస్ట్. సో డెఫినెట్లీ వర్స్ట్ ఇస్ ఇలాంటి రిక్వెస్ట్ కూడా వచ్చాయి. మీరు అడిగారు కదా స్కేరీ రిక్వెస్ట్, సో ఇలాంటివి వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు చాలా సార్లు మేము పుష్ బ్యాక్ చేస్తాం దట్ వీ కెనాట్ డూ దట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఇదే సేమ్ వైరల్ కాంటెంట్ లో లైక్ మీరు అది చూసారని నాకు ఐడియా లేదు. దేస్ దిస్ అంటే టీ తాగడం అంటే వీఆర్ లైక్ టెన్స్డ్ వర్క్డ్ అప్ అలా అంట. వైన్ తాగితే ఓకే చిలాక్స్ కూల్ అని. సో ఇప్పుడు సడన్ గా వైఫై ఫెయిల్ అయితే సో విడ్ యూ ప్రిఫర్ యునో టీ ఆర్ వైన్? మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం అయితే వైన్. ఓకే. టు జస్ట్ కూల్ అండ్ అంటే డిజిటల్ ఫీల్డ్ అనేది మీకు ప్రాబ్లం ఎవ్రీ డే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదో ఎక్కడో అవుతుంది, ఏదో రాంగ్ పోస్ట్ అయింది, ఏదో ఇదైంది, ఎర్రర్ అయింది, ఆ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంకా యూ హ్యావ్ టు బి రెడీ టు టేక్ ఇట్ అండ్ నెక్స్ట్ ఏం చేయగలుగుతామో ఆలోచించాలి కానీ ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి వేస్ట్. ఇప్పుడు ఒక వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ, టెస్ట్ మ్యాచ్ ఆర్ గల్లీ క్రికెట్? డెఫినెట్లీ టెస్ట్ మ్యాచ్. ఓకే. ఎందుకంటే గల్లీ క్రికెట్ చాలా మంది ఆడతారు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడేది చాలా తక్కువ మంది. సో దానికే గోల్ పెట్టుకొని దానికే. సో 10 years ట్రావెల్ చేస్తాం. చాలా మంది ఏజెన్సీ ఫీల్డ్ లో ఏం చేస్తారు అంటే సర్వీసెస్ లో అలసిపోతారు, స్టామినా ఉండదు. చాలా మంది ఫౌండర్స్ నేను ఏం చూసానంటే వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉంటారో కొన్నిసార్లు క్లయింట్స్ జాబ్స్ ఆఫర్ చేస్తారు, మాకు కూడా ఆఫర్ చేస్తారు, కమ్ ఇన్ యాజ్ CEO, లీడ్ ద కంపెనీ అవన్నీ. సో మీరు అండ్ వెరీ అట్రాక్టివ్ ఆఫర్స్ ఉంటాయి. చాలా మంది టెంప్ట్ అయ్యి వెళ్ళిపోతారు, ఏజెన్సీ చచ్చిపోతారు. సో మేము వీ హెల్డ్ బ్యాక్ ఆన్ దట్, లాంగ్ టర్మ్ కోసం బిల్డ్ చేసాము. ఐ కెన్ టెల్ యూ దట్ యునో వీ బీన్ ఏబుల్ టు కమ్ దిస్ ఫార్ బికాస్ రేపు ఏదో అయిపోవాలని అయితే చేయలేదు. సో టెస్ట్ మ్యాచ్ ఎనీ డే. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తారో గూగుల్ అనలిటిక్స్ లో? డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది అవ్వగానే, ఈ పాడ్కాస్ట్ అవ్వగానే మళ్ళీ చెయ్యి అలా 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 ఎక్కడో పోవాలని చెప్పేసి అది ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ యానిమల్ ఫైటింగ్ వీడియోస్ తర్వాత నెక్స్ట్ ఆబ్సెషన్ ఏమైనా వచ్చింది? చాలా ఉంటాయి, అది మారుతుంటది, సీజన్ టు సీజన్ మారుతుంటది. సో ఒకసారి యానిమల్ ఫైట్ ఉంటది. ఈ క్రికెట్, నేను క్రికెటర్ అని దాని ఇప్పటివరకు తెలిసిపోయి ఉండొచ్చు. ఆ క్రికెట్ వస్తుంటాయి. క్రికెట్ హిస్టరీ మామూలు కాదు, అది 40 years బ్యాక్ మ్యాచెస్ చూపిస్తుంటే మనం అది చూస్తుంటాము. ఇంకా టాపిక్స్ అనేది విలేజెస్ లో వీడియోస్ తీస్తారు. సో అవి కూడా చూడడం స్టార్ట్ చేశాను. కుకింగ్ చేస్తారు విలేజెస్ లో, సో అవి చాలా పాపులర్. సో అండ్ ఈ మధ్య ఇంకా వేరే వేరే కామెడీ డాన్స్ వీడియోస్ స్టార్ట్ అయ్యాయి, వేర్ పీపుల్ ఆర్ ఆల్సో పేయింగ్ మనీ వైల్ వాచింగ్ ద వీడియో యూట్యూబ్ లో, టోకన్స్ ఇవన్నీ. సో అది చేంజ్, అది మన చేతిలో లేదు, అది మన ఇంట్రెస్ట్ వాళ్ళ చేతిలో ఉంది.
సో ఇప్పుడు ఈ కామర్స్ సక్సెస్ అంటే లైక్ 6 లేకపోతే లీడ్ జనరేషన్ సక్సెస్ అంటే 4 హౌ డు యూ పుట్ ఇట్? సో నేను లీడ్ జనరేషన్ సక్సెస్ అంటే 6 అంట. ఓకే. ఎందుకంటే లీడ్ జనరేషన్ లో ఏంటంటే మీ ప్రోడక్ట్ వాల్యూ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ కోర్స్ అమ్ముతున్నారు, లేకపోతే ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు, లేకపోతే ఏదో సెగ్మెంట్ లో హై వాల్యూ ప్రోడక్ట్ అమ్ముతున్నారు అనుకోండి, మీకు డిజిటల్లో ప్రాఫిటబిలిటీ వర్కౌట్ అవుతుంది. ఈ కామర్స్ లో చాలా కంపెనీస్ డబ్బులు కాల్చుకుంటారు. ఎందుకంటే అది ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ కామర్స్ లో డైలీ సేల్ అవుతుంటుంది, డైలీ మీకు కనబడుతుంటుంది. మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే రెవెన్యూ పెరుగుతుంటుంది, కానీ లాస్ట్లో ప్రాఫిటబిలిటీ చూస్తే చాలా తక్కువ మందికి ప్రాఫిట్ ఉంటుంది. సో నాకెందుకో లీడ్ జనరేషన్ మీద మేము మా కంపెనీని కూడా ఎక్కువ కాంటెంట్ అండ్ లీడ్ జనరేషన్ మీదనే తీసుకెళ్ళాం. ఈ కామర్స్ కొంచెం తక్కువ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ ఫీల్డ్, బట్ ఇట్స్ గ్రేట్, బట్ బిట్వీన్ ద టూ మేము దీని మీద లీడ్ జన్. ఓకే. సో ఇఫ్ యూ కుడ్ డిలీట్ వన్ డిజిటల్ బజ్వర్డ్ ఫర్ ఎవర్, ఏ వర్డ్ డిలీట్ చేస్తారు? వైరల్. వైరల్. ఓకే. ఎందుకంటే అది విని 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 చోలో నుంచి రక్తం కారుతుంటది. సో ఎవరికైనా వైరల్ కాంటెంట్ కావాలంటారు, దాని ఇంగ్రీడియంట్సే ఉండవు. సో అది డిలీట్ చేసి పడేస్తే మనం నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు, సరే ఇది వెళ్ళిందా లేదా అని. సో ఇప్పుడు లైక్ మిడ్ డే స్లమ్ కోసం బిర్యానీ ఆర్ చాక్లెట్? చాక్లెట్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ రియాలిటీ. ఓకే. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. దాన్ని కూడా అది స్టాప్ చేసి 3-4 days అవ్వగానే ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వచ్చేస్తుంది చాక్లెట్. సో మనల్ని పాడేయడానికి అది ఉంది యాడ్. సో డెఫినెట్లీ చాక్లెట్ ఇస్ బీన్ అ వీక్నెస్. ఓకే. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, క్రికెట్ కమెంటరీ చేయండి అని, ఆర్ కండక్ట్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ షాప్, విచ్ వన్ వుడ్ యూ పిక్? డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ వర్క్ షాప్. ఎందుకంటే నా ఒరిజినల్ నాలెడ్జ్ ని నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కామెంటరీ అంటే అది ఏమవుతుందో మనం దాని గురించి మాట్లాడాలి, బట్ వర్క్ షాప్ అనేది మనం ఓన్ గా స్ట్రక్చర్ చేసి చేయాలి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇన్ దిస్ ఐ విల్ పిక్ డిజిటల్. ఓకే. సో దట్స్ వండర్ఫుల్ నిరంజన్ గారు. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ పాడ్కాస్ట్ వేర్ అండ్ ఇట్ కీప్స్ ఎవ్రీ పర్సన్ హూ every second, and there's no boring aspect at all, and every second there is something for everybody to learn, as well as to learn from your life experiences. Thank you so much for being with us. No, thanks a lot. Ikkada whenever I come to a podcast, I try to see edo ka 4-5 points knowledgeable ga if I can share na journey through. Endukante ee digital world anedi there are very good points in it, and there are very bad points also ee digital world valla enta educate ga cheyagaltamo manam aa field lo unnam kabatti whatever I can share నేను అది షేర్ చేస్తుంటా. బట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you so much for being with us. Thank you. Thank you.